ఫైన్. అవని ఒక్కరే బయటికి వెళ్లారనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్లారా? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బయట జనం అలా అనుకోవట్లేదు. వసంత గారు, లోకులు కాకులని పెద్దలు ఊరికే అనలేదు. జనం జెన్యూన్ గా ఉండేవాళ్ల గురించి కూడా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇక విషయానికి వచ్చేద్దాం. అవని, నీ విషయంలో గౌతమి వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా సేపటి నుంచి గుమ్మం దగ్గరే ఉన్నారు. నువ్వు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు, అన్నీ వినే ఉంటారు. నువ్వు రాత్రి భోజనాల దగ్గర అన్న మాటలన్నీ నాకు గుర్తున్నాయమ్మా. వదినా, అవని వికాస్ గురించి ఏమందో అవని మాటల్లోనే వినండి. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. మీరు సూపర్ అవని. మనం కలిసి చేసిన చిన్న ప్రయాణంలోనే నా గురించి మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలాంటిది మీతో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తే నేనెంత అదృష్టవంతున్నైపోతాను. మీ గురించి అంత మంచిగా చెప్పిన అవని ఇప్పుడు చెడుగా చెప్పి ఎందుకు వద్దంటుంది? మీరనుకున్నట్టు అవని వికాస్ మీద ఎలాంటి నిందలు వెయ్యదు. ఒకవేళ ఇప్పుడు చెడ్డగా చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే అభిప్రాయాలనేవి మాటిమాటికి మార్చుకునేవి కాదు కదా. అమ్మా, అది ఏంటి శ్రీ? ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఏమీ లేదు. అవని వికాస్ల పెళ్లి జరుగుతుందని నా మాటగా చెప్తున్నాను. మీరు దిగులు పడద్దు. ఏమంటావని? అవని ఎప్పుడూ తన మౌనంతోనే అంగీకారం చెప్తుంది కదా అత్తయ్య గారు. నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. అదేంటంటే నేను ఏం ఆలోచిస్తున్నావు? నన్ను సుజాత ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నిహారిక. మేబీ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చిందనుకుంటా నిహారిక. అవని మనసులో ఏముందో మనకి తెలియదు. నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు కదా, అందుకే అవని గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. మీరింక బయలుదేరొచ్చు. వాల్ క్లాక్ లో నీడిల్స్ రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ఎలా తిరుగుతూ ఉంటాయో నువ్వు కూడా మా పెళ్లి గురించి ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూనే ఉండాలి. ఓకే? నా పెళ్లికి ఎన్ని తిప్పలుంటాయో అర్థం కాక నేను టార్చర్ అనుభవిస్తుంటే ఈ సాడిస్ట్ గాడు నన్ను బాగా అంటుకున్నాడు. ఛ! అసలు అవని ఆ సమయంలో మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అంతు చిక్కడం లేదు. అలాంటి మాటల్ని మనం కన్సిడర్ చేయలేము సార్. ఎందుకంటే ఈ ప్రాపర్టీల విషయంలో ఈ రోజున్న మాటలు రేపుండవు. రెండో అమ్మాయి కూడా ఖచ్చితంగా రావాల్సిందే.
పైగా రేపే ఆఖరి రోజు. రేపు ఆ ఇద్దరు వచ్చి సంతకాలు చేయకపోతే ఇంకా ఆ ప్రాపర్టీ మీద ఆశలు వదులుకోవడమే మంచిది. సరే, ఇద్దరిని నేను తీసుకొస్తాను సార్. మీరు దానికి సంబంధించిన ప్రాసెస్లో ఉండండి. నేను సుజాత చెల్లెల్ని తీసుకొని వస్తాను. సుజాత చెల్లెల గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? తెలుసు సార్. ఆమె కూడా సిటీలోనే ఉంది. రేపు వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను. సుజాత చెల్లెల గురించి శ్రీకర్కి తెలుసా? నిజమే చెప్తున్నాడా లేక ఏదైనా గేమ్ ఆడుతున్నాడా? ఆ అమ్మాయి పేరు అడిగినా మీ పేరెంట్స్ తెలియదన్నారు. ఆ అమ్మాయి పేరేంటో మీరైనా చెప్పండి. తన పేరు చెప్పు తొందరగా చెప్పు. చెప్పండి సార్. ఏమనుకోకండి. ఆమె పేరు వివరాలు రేపే చెప్తాను. ఎందుకంటే ఆమె వివరాలు పొరపాటున బయటికి తెలిస్తే ఆమె లైఫ్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఛ, ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఆ పేరుని పట్టుకుని ఇంటికి వెళ్ళి రచ్చ రచ్చ చేసుండేదాన్ని. మంచి గుర్తింపు సంపాదించుకునేదాన్ని. శ్రీకర్, భోజనానికి రండి. డిన్నర్కి వెళ్దాం పద. కాబోయే భార్య నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు అవనితో కలిసి వస్తావేంటి మావయ్య? ఆ విషయం మనం ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు కదా. భోజనాల దగ్గర గోల్ ఎందుకులేండి. శ్రీకర్ గారు, మీరొచ్చి కూర్చోండి. అవని, ఈరోజు సుజాతని కలిశామమ్మా. ఆస్తి విషయంలో డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమంటే ఆస్తులు వద్దని, చెల్లెల గురించి చెప్పలేనని ముందులాగే మాట్లాడింది. మీరిద్దరూ మరోసారి వెళ్ళి మాట్లాడొస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా. సుజాత గారు వద్దని చెప్పిన తర్వాత కూడా మనమెందుకు వెంటపట్టాం నాన్న? తన చెల్లెల గురించి చెప్పుకోవడం సుజాత గారికి ఇష్టం లేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆమెకు అవసరమైనప్పుడు వచ్చి అడుగుతుంది, చెల్లెలు వివరాలు చెప్తుంది. అప్పటి వరకు ఈ విషయం గురించి వదిలేయటం మంచిది. నేను సుజాత చెల్లెల్ని తీసుకొని వస్తాను. అబ్బబ్బా, ఎంత రివర్స్ లో మాట్లాడుతున్నావు శ్రీకర్. నేనక్కడ చూసిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. శ్రీకర్ గారు అన్నట్టు ఆర్థిక అవసరాలున్న ఆవిడ వద్దనుకుంటున్నప్పుడు మనమేం చేస్తాం? చెల్లెల గురించి చెప్పలేక అంత ఆస్తి వద్దనుకుంటుందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఏదో బలమైన కారణం లేకపోతే సుజాత అలా ఎందుకు చేస్తుంది? మన దగ్గరేదో పెద్ద రహస్యమే దాస్తుందిలేండి. అక్క చెల్లెళ్లకు చెందాల్సిన సమయంలోనే చెందుతాయి. ఇంకా విషయం వదిలేసి భోంచేయండి. బాగా మేనేజ్ చేసావు శ్రీకర్. పెళ్లి ముహూర్తాలు పెట్టిన రోజున నువ్వు గనక పూజ గదిలో అడుగు పెట్టుండుంటే వేదవత్ చేస్తున్న పనులన్నీ నువ్వే చేసుండేదానివి. సర్లే, జరగాల్సిన సమయంలోనే జరుగుతాయిలే అమ్మా. అవును మామయ్య గారు, మీరన్నది నిజం. దేనికైనా సమయం కలిసి రావాలి, కాలం కూడా కలిసి రావాలి. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదమ్మా. వచ్చే నెల 6వ తారీఖునే కదా.
పెళ్లికి ముందు వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ పొరపాటున కూడా బయటికి రాకూడదు. వేదవతి చేతికి అస్సలు దొరకకూడదు. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆ పూజ గదిలోకి వెళ్లారు కదా, ఏదైనా అవసరమైతే సాయం చేద్దామని చూస్తున్నాను. తొందరలో ఈ బాధ్యతని స్వీకరించబోతున్నావు. అత్తయ్య, ఏంటమ్మా? ఆ, లోపల ఏంటి? ఆహా, లోపల ఏదైనా పేపర్ కనిపించిందా? ఏం పేపరు? అదా, అది చెప్పమ్మా. నాకు సంబంధించిన పేపర్ ఒకటి మిస్ అయింది, అందుకే అడిగాను. ఇప్పుడైతే కనిపించలేదు. ఈసారి శుభ్రం చేసేటప్పుడు ఏమైనా కనబడితే తీసుకొచ్చిస్తానులే. పర్లేదులేండి, నేను నా రూమ్ లో మరోసారి బ్యాగ్ లో చెక్ చేసుకుంటాను. సరే. అది కనబడితే మీరు నాకు తీసుకొచ్చివ్వరు. దాంతో ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అంత భద్రంగా ఎక్కడ ఇరుక్కుందో ఏంటో. అవని బలమైన ఆ ఆధారాన్ని మీ చేతికి దక్కకుండా నా ప్రయత్నాలు చేస్తాను. శ్రీకర్ వచ్చేశాడు. ఇక దిగాల్సింది సుజాత చెల్లెలే. సుజాత చెల్లెని తీసుకొస్తాను అని చెప్పి అవని తీసుకొచ్చాడేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఇదేం ట్విస్టు? మన మీద అనుమానం వస్తుంది, కూర్చోండి. ఎందుకింత లేట్ అయింది? పంక్చర్ అయింది. స్టెఫనీ చేంజ్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా? లేదండి. ఇక్కడైతే తెలిసిన వాళ్ళెవరూ ఎదురు పడలేదు కదా? ఆహా, లేదు. వచ్చేసారా? వచ్చేసారండి. వీళ్ళు వెళ్ళగానే మిమ్మల్ని పిలుస్తాను. టీకే? ఠీకే ఠీకే. మీరు రండి. పదండి. అవని తీసుకుని లోపలికి వెళ్తున్నాడేంటి? అదే కదా. రండి సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. రండి రండి రండి. ఏంటి నాన్న
కనిపిస్తున్నావు? ఈ నరసింహంగాడు తొందరలో కింగ్ కాబోతున్నాడే. ఇందాక సోఫాలో పడుకున్నప్పుడు పగటి కల కన్నావా ఏంటి? చిన్న పిల్లవి, నీకు పెద్ద పెద్ద విషయాలు అర్థం కావు. సైలెంట్ గా సినిమా చూస్తూ ఉండు. రండి 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 దయచేయండి, రండి రండి రండి, మీరాక మాకెంతో సంతోషం సుమండి. సౌమ్య, ఏంటమ్మా? మీ నాన్నకి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? ఏమోనమ్మా, నేను తొందరలో కింగ్ని కాబోతున్నానని ఏదేదో మాట్లాడుతున్నాడు. అయితే అనుమానమే లేదు, కరిచే ఉంటుంది. అవని, కాఫీ తాగుదావరా? ఆగో, ఏంటి? మీరు బయట ఆ అబ్బాయితో మాట్లాడిందంతా విన్నాను. త్వరలో మీకు 5 కోట్ల విలువ చేసే ఆస్తి రాబోతోంది కదా. అవును, అందుకే మీరు వెళ్ళి సంతకాలు పెట్టారు కదా. అయితే ఏంటి? నేను ఈ ఇంటి పెద్ద దిక్కునే. ఆస్తి రాగానే మీరు నాకు నా చేతిలో పెట్టాలి. నీ చేతికి ఎందుకు ఇవ్వాలి? ఆ దేవైనా నీ కష్టార్జితమా? ఇవ్వాల్సిందే. ఇస్తే ఏం చేస్తావు? తాగి తాగి హారతి కర్పూరంలా కరిగించేస్తావు కదా. నేనేం చేస్తాననేది తర్వాత ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్ అయితే నాకు ఇచ్చేయాల్సిందే. ఇవ్వకపోతే ఏం చేస్తావు? చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళని వేదవతి గారికి చెప్పేస్తాను. ఈ మాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నరాలు కట్ అయిపోయాయి కదా. అందుకే మర్యాదగా ఆస్తి రాగానే పువ్వుల్లో పెట్టి నాకు ఇచ్చేయండి. మేమివ్వము. అయితే చెప్పేస్తా. చెప్తే చెప్పుకోపో. ఏదో ఒక రోజున వికాస్ గుట్టంతా బయటపడిపోతుంది. అప్పుడు అవనితో పెళ్లి చేయటానికి వేదవతి వాళ్ళు ముందుకు రానే రారు. నాకు అదే అనిపిస్తుంది. గౌతమి, ఎవరు పిలిచారండి? అదే అర్థం కావడం లేదే. శేఖర్, ఏయ్, ఎవరది చెప్పండి. నేనే. నేను అంటే నన్ను చూడాలనుందా? బయటికి రా. గుండాగిపోతుందేమో. అంత లేదు గాని బయటికి రా. ఏమండి? ఏమండి? ఇది చాలా దారుణం, చాలా చాలా దారుణం. విషయం తెలిసినప్పటి నుంచి నేనే తట్టుకోలేకపోతున్నాను. పెద్దవారు మీరెలా తట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్క, 4 బీపీ టాబ్లెట్లు, 4 హార్ట్కి సంబంధించిన టాబ్లెట్లు తీసుకొచ్చి రెడీగా పెట్టు అమ్మా నాన్నలకి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. అలా ఉంది సిచ్యువేషన్. గతంలో చాలా సార్లు అవని చేసిన పనులని క్షమించేశారు. ఈసారి మాత్రం క్షమించకండి. మీ చిన్న మేనకోడల్లా ఆస్తి కోసమే అవని సంతకం చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. అవని గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు.
ఏమైంది? ఎందుకందరూ అలా అన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను. నేను నేను సుజాత గారి ఇంటి నుంచి వస్తున్నాను. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా. కొత్తగా అడుగుతున్నారేంటి ఆంటీ? కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే అడుగుతారు కదా అవని. ఆస్తులు వాటాలు వేసుకున్నారా? ఆస్తులా? ఏ ఆస్తులు అంకుల్? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అవని ఈ సిచ్యువేషన్ లో కూడా సీరియస్ కామెడీ చేస్తుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నోర్ముయ్ 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 నోర్ముయ్. ఇంకా అబద్ధం చెప్పాలని చూడకు. మరి నాటకాలు ఆడేది. ఆట ముందే ఎందుకు రెడీగా ఉంది? నేను ఈ సమయంలో అత్తయ్య ఇంటికి ఎందుకు వచ్చాను అని నీ అనుమానం, అవునా? నువ్వు మన ఇంట్లో నీ హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయావు. ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీరా వచ్చేసరికి ఊహించినవన్నీ జరిగిపోయాయి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. కాకపోతే నేను రావడం మంచిదైంది. లేదంటే నువ్వు చాలా ఇబ్బంది పడేదానివి. అందరూ కలిసి నిన్ను రాబందుల్లా పొడుచుకు తినుండేవారు. జరిగిన దానికి భయపడుతున్నావా? బాధపడుతున్నాను గాని భయపడ్డం లేదక్కా. ఒక నిజం బయట పడిపోయిందని మనసుకి చాలా రిలీఫ్గా ఉంది. మనం ప్రసాద్ మావయ్య మేనకోడలమని నువ్వు నా దగ్గర చాలా సంవత్సరాలు నిజం దాచావు. ఆ నిజాన్ని దాచడం ఎంత నరకమో నేను కొన్ని రోజుల నుంచి అనుభవిస్తున్నాను. నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టిన తర్వాత ఎంత తేలిక పడ్డావో ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. పెద్దవాళ్ళన్నట్టు ఈ క్షణం మనది, మరుక్షణం పరిస్థితులది. మనలాంటి అనాథలంటే ఆ పరిస్థితులకు మరింత వేళాకోళంగా ఉంటుంది. జుట్టు పట్టుకొని అల్లాడించినట్టు అల్లాడిస్తూ ఉంటాయి. మనకి దేవుడు ఓ వైపు అన్యాయం చేసినా ఎలాంటి కష్టాన్నైనా ఎదురీదగల ధైర్యాన్నిచ్చి న్యాయం చేశాడు. మాట పడినంత మాత్రాన మనమేం చెడ్డవాళ్ళమైపోలేదు. చెడ్డదాన్నైపోయానక్క. నా మంచితనం, నా గొప్పతనం, నా త్యాగం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. నా ఆశలు, నా కలలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈరోజు నువ్వు కూడా మేనకొడలివేనన్న నిజం తెలిసిపోయినట్టు తొందరలోనే మీ తాళి గురించి కూడా తెలిసిపోవాలని కోరుకుంటున్నాను. నేను నీ చెల్లెళ్ళని తెలిసినందుకే ఇంత గొడవైంది. తాళి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎంత పెద్ద యుద్ధమైనా నేను సిద్ధమే. అసలు ఈ రోజు మీరిద్దరు చేసిన పనైతే మామూలుగా లేదు. అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి అందరం చాలా ప్లాన్స్ వేసాం గానీ కుదరలేదు. ఈ రోజు నువ్వేసిన ఐడియా మాత్రం అదిరిపోయిందక్క. ఇంక జీవితంలో అవని, సుజాతలకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. మనందరికి చాలా పెద్ద రిలీఫ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అత్తా. హలో, నాకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. అత్త సంకల్పంలో సగభాగం నువ్వు. నీకు కూడా థ్యాంక్స్ మావయ్య. ఇంతకాలం నా గ్యాంగ్లోని మనుషులే నన్ను తింగరదానివా అని అడుగుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే పంతంతో సొంత మేనకోడళ్ళు బయటికి వెళ్లిపోయేలా చేశాను. నీ ఘనత మెచ్చాం కాబట్టే మీకోసం ఒకటి తెచ్చాం. ఏంటది? జయహో లావణ్య, జయహో. నీ వీర పరాక్రమాలకు మెచ్చుతూ అందుకే సన్మానం చేసుకుందామని వీటిని తెచ్చితివి. లెమ్ము.
అదేంటి బావా, నేను కూడా కష్టపడ్డాను కదా. నీ కష్టం ఇప్పుడు మాత్రమే, కానీ మా సిస్టర్కి ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, చివరికి ఇప్పటికి సాధించింది. అందుకే ఈ సన్మానానికి మా చెల్లి మాత్రమే అర్హురాలు. అసలైతే నువ్వు సాధించిన దానికి ఏనుగు మీద ఊరేగించాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. బంగారు కిరీటం పెట్టాలి. ఆ, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఒక పని చేద్దాం నాన్నా. అమ్మో, హ, నా కూతురు లేక లేక ఒక ఐడియా ఇవ్వబోతుంది. అందరూ వినండి. నువ్వు చెప్పు బంగారు తల్లి. కృష్ణానగర్కి వెళ్ళి కిరీటం రెంట్కి తీసుకుందాం. కృష్ణకాంత్ పార్క్ తీసుకెళ్లి ఒంటెల మీద కూర్చోబెడదాం. ఎలా ఉంది నా ఐడియా? నీకు చదువేటు చేత కాలేదు, సలహాలివ్వడం కూడా చేత కాదని అర్థమయ్యేలా ఉంది. లో బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఏది ఏమైనా ఈ కష్టం నుంచి నన్ను ఎలా బయట పడేస్తారో ఆలోచించండి. అంతవరకు దయచేసి ఫోన్ చేయకండి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. మంచి పని చేసావు, లేదంటే మొగుడి మాటలకు ఐస్ అయిపోయి ఉండేదానివి. అవని మాట్లాడు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎంతో కాలం నుంచి అవని తట్టుకుంటూ వస్తుంది. ఒక్కరోజుకి నీ వల్ల కావడం లేదా? అంటే నీ దాకా వస్తే గాని బాధ ఏంటో నీకు తెలియదన్నమాట. అలా కాదండి, అవని విషయంలో నేను బాధపడని క్షణం లేదు. నన్ను నమ్మండి. ఇంక నేను నమ్మను. నా చెల్లెలు గుడ్డిగా నమ్ముతుందేమో గాని నేనైతే అసలు నమ్మనే నమ్మను. నువ్వు మరీ ఇంత చేతగాని వాడవనుకోలేదు. అక్క, నువ్వు నోరుమోయ్. ఇంకెంతకాలం సమర్థించుకుంటావు? ఇక చాలు. బాబు, నీకో దండం, నీ కుటుంబానికో దండం. మీకు దగ్గరైతే తర్వాత చాలా దూరం కావాల్సి వస్తుందేమో అని నేను మొదటి నుంచి దూరంగానే ఉన్నాను. నీ కుటుంబం వల్ల అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు చెల్లెల్ని కూడా పోగొట్టుకోలేను. నా చెల్లెల్నైనా బ్రతకనివ్వండి, బలి తీసుకోకండి. ఏం మాట్లాడుతున్నారు సుజాత గారు? అవని నా భార్య. అవనిని నేనెందుకు పోగొట్టుకుంటాను? అవని నా భార్య, అవని కోసం నా ప్రాణం ఇస్తా, అవనే నా జీవితం, అవనే నా సర్వస్వం అంటూ నా దగ్గర, నా చెల్లెలి దగ్గర చెప్పడం కాదు సార్. మీ అమ్మా నాన్నల దగ్గర చెప్పండి, సమాజానికి చెప్పండి. అవని మెడలో నువ్వు కట్టిన తాళిని బయట పెట్టే ధైర్యం ఉన్నప్పుడు నా చెల్లెలికి ఫోన్ చేయి. నా చెల్లెలి చేయి పట్టుకొని తీసుకెళ్లగలిగే ధైర్యం వచ్చినప్పుడు నా ఇంటికి రా. లేదంటే నా చెల్లెలికి ఫోను చేయకు, నా ఇంటి గుమ్మము తొక్కకు. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు వస్తుంటే మళ్ళీ ఏ బాంబు పేల్చడానికి వస్తుందా అని భయపడి చేస్తున్నాం. సోదాపి చెప్పింది వింటారా? అందుకేగా మేం పుట్టింది. మన బాధ అరణ్య రోదనే కానీ ముందు విషయం ఏంటో విందాం. చెప్పు బేబీ. వికాస్ ఎక్కడా? బయటికి వెళ్ళాడు. అవును, ఏంటి విషయం? మంచి విషయమే. అవన్నీ ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోయింది. అవునా? ఎస్. నమ్మలేకపోతున్నాం. నమ్మలేని నిజం ఇది. ఇది ఎలా జరిగింది? మా ఇంట్లో గుర్తింపు కిరీటం కోసం తాపత్రయపడే లావణ్యకుంది కదా, లావణ్యకు వలన సాధ్యపడింది. అసలు ఏం జరిగింది అంటే
ఆమె పేరు సుజాత, ఈమె పేరు అవని. సుజాత చెల్లెలు. నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. ఆ విధంగా బయటికి పోయింది. పోనీలే, నీకున్న పెద్ద తలనొప్పి పోయింది. సవతి పోరు తగ్గింది. ఇక నీ పెళ్లి ఏర్పాట్లకి ఎలాంటి ఆటంకమూ ఉండదు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి నీకు మనశ్శాంతి, మాకు మనశ్శాంతి. అలా జరగడం ఒక రకంగా హ్యాపీ, మరో రకంగా రిస్క్ కూడా. రిస్క్ ఎందుకు? అవని నా కళ్ళ ముందు టార్చర్లా కనపడకుండా ఉండడం నాకు హ్యాపీ. వీడు రిస్క్. అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అవనితో నా పెళ్లి ఎవరు చేస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీరు నాతో తొండాడుతున్నారు. మీతో కటి గొప్పింటి కోడలు అవుతావని అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు చెప్పినప్పుడు పోనీలే, నా జీవితంలో నా చెల్లెలి జీవితం అయిపోదు అని మురిసి ముద్దైపోయాను. గొప్పింటి కోడలివి కాగానే సంబరపడిపోయాను. ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అవని, అవని! శ్రీకర్ గారు, లోపలికి రావచ్చమ్మా? మేము మీ ఇంటికొస్తే బయటికి గెంటేస్తున్నారు. మరి మీరు మా ఇంటికొచ్చి లోపలికి రావచ్చా అని దీనంగా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు అనుమతిస్తే లోపలికొచ్చి మాట్లాడతాం. జరిగిన దానికి కోపంతో లోపలికి రానివ్వకుండా ఉండకు. నేను ఒకప్పటి సుజాతనైతే అదే పని చేసుండేదాన్ని. మీరంటే ఈ మధ్య కాస్త గౌరవం కలిగింది కాబట్టి నేను మీలా కఠినంగా ఉండలేను. లోపలికి రండి. కూర్చోండి. అవని ఏదమ్మా? మీరు చేసిన పనికి సంతోషం పట్టలేక వచ్చినప్పటి నుంచి చచ్చిన శవంలా అదిగో ఆ రూమ్ లోనే పడుంది. ఒకసారి పిలువమ్మా. ఎందుకు? మాట్లాడాలమ్మా.
ఏం మాట్లాడాలి? నాతో మాట్లాడండి.